హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ లైఫ్ని టర్న్ అవుట్ చేయడానికి అండ్ మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఒక మంచి జాబ్ అప్డేట్తో అయితే నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ జాబ్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే CCI నుంచి వేకెన్సీస్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇదేంటి అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విదేశీ సేవా నిబంధనల ఆధారంగా డిప్యూటేషన్ డైరెక్టర్ జనరల్ CCI ఆఫీస్లోకి వేకెన్సీస్ ఉన్నాయి. సో దానికోసం ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్ ఏంటి, దానికి వచ్చే శాలరీ ఏంటి అనేది ఇప్పుడు మనం ఫస్ట్ చూసేద్దాం. అండ్ ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి అడిషనల్ డైరెక్టర్ జనరల్. ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పే లెవెల్ వచ్చేసి 1113A. ఇక్కడ శాలరీ వచ్చేసి 1,31,100 నుంచి 2,16,600 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాయింట్ డైరెక్టర్ జనరల్. ఇక్కడ 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది లెవెల్ 13. అండ్ ఇక్కడ శాలరీ వచ్చేసి 1,23,100 నుంచి 2,15,900 వరకు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కేటగిరీ అండ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్. ఇక్కడ 12 వేకెన్సీస్ ఉన్నాయి, 12 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి లెవెల్ 12లో ఉంది. ఇక్కడ శాలరీ వచ్చేసి 78,800 నుండి 2,09,200 వరకు అయితే శాలరీ పే చేస్తారు. మీరు ఈ అప్లికేషన్ తప్పనిసరిగా ఆల్ ఇండియా సర్వీస్ లేదా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ ఏ లేదా అటానమస్ ఆర్గనైజేషన్ ఆర్ రెగ్యులేటరీ అథారిటీస్ లేదా స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లేదా అకాడమిక్స్ లేదా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో జాబ్ హోల్డర్స్ అయి ఉండాలి అని ఒక నోటిఫై అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీ జాబ్ పర్మనెంట్ వచ్చేసి 3 years స్టార్టింగ్ నాటికి విదేశీ సేవా నిబంధనల ప్రాతిపదికన డిప్యూటేషన్ చేయబడుతుందంట. అండ్ ఇది పోస్టుల లభ్యత మరియు పని అవసరాలపై ఆధారపడి పొడిగిస్తారు వాళ్ళ ఇష్టం. అండ్ డిప్యూటేషన్ ప్రాతిపదిక నియామకం OM నెంబర్ 6-8-2009 ద్వారా DOPT ద్వారా జారీ చేసిన సూచనల ద్వారా అయితే నిర్వహించబడుతుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి CCI ద్వారా దరఖాస్తులు తీసుకోవడానికి అండ్ మీ అప్లికేషన్స్ తీసుకోవడానికి డిప్యూటేషన్ ప్రాతిపదికన గరిష్ట ఏజ్ లిమిట్ వచ్చేసి 56 years అయితే దాటి ఉండకూడదు అని చెప్తున్నారు ఇక్కడ మీ ఏజ్ లిమిట్. అండ్ మీరు ఈ అప్లికేషన్స్ అయితే ఇన్ టైంలో CCIకి ఇన్ టైంలోనే అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడున్న డిప్యూటేషన్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ప్రొఫెషనల్ స్టాఫ్ ఇవన్నీ కూడా ఇక్కడ చూసేద్దాం. అండ్ మీకు ఇక్కడ పోస్ట్ వచ్చేసి అడిషనల్ డైరెక్టర్ జనరల్ మ్యాట్రిక్స్ లెవెల్. ఇది శాలరీ వచ్చేసి 13A లెవెల్. అండ్ శాలరీ వచ్చేసి 1,31,100 నుంచి 2,16,600 వరకు ఇస్తారు. అండ్ ఇక్కడ మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా చెప్తున్నారు చూడండి ఇక్కడ. అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్ లేదా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ అటానమస్ ఆర్గనైజేషన్ గ్రూప్ ఏ లేదా అటానమస్ ఆర్గనైజేషన్ లేదా రెగ్యులేటరీ అథారిటీస్ ఆర్ యూనివర్సిటీస్ లేదా అకాడమిక్స్ ఆర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అధికారులుగా చేసి ఉండాలి అంటున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి GPలో 1 year అనుభవం అండ్ 8,700 పే లెవెల్ 13 ఆర్ GP5లో 5 years సర్వీస్ అండ్ 7,600 పే లెవెల్ 12 ఆర్ రెగ్యులేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ వ్యవహరించే ఏదైనా ఆర్థిక నియంత్రణ చట్టం యొక్క విచారణతో అనుభవం అయితే మీకు ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అంటున్నారు. అండ్ ఎక్స్ట్రాగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, CA ఆర్ CS ఆర్ కాస్ట్ అకౌంట్స్ లా ఆర్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా సెలెక్షన్ కమిటీకి సమానమైన ఏదైనా ఒక డిగ్రీ అయితే మీకు కంపల్సరీ ఉండాలి అంటున్నారు. మీకు దీని మీద ఫుల్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి జాయింట్ డైరెక్టర్ జనరల్ మ్యాట్రిక్స్ లెవెల్ 13 అండ్ శాలరీ వచ్చేసి మ్యాట్రిక్స్ 11 వచ్చేసి 13. శాలరీ వచ్చేసి 1,23,100 నుండి 2,15,900 వరకు ఉంటుంది. ఇక్కడ ఉండవలసిన ఏంటి అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ లేదా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ ఏ ఉండాలి ఆర్ అటానమస్ ఆర్గనైజేషన్ లేదా రెగ్యులేటరీ అథారిటీస్ ఆర్ యూనివర్సిటీస్ లేదా అకాడమిక్స్ లేదా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అధికారులు సారూప్య పోస్ట్ లేదా గ్రేడ్లో పనిచేయటం లేదా GPలో 3 years ఎక్స్పీరియన్స్ అండ్ 7,600 పే లెవెల్ 12 ఆర్ GPలో 6 years ఎక్స్పీరియన్స్ మ్యాట్రిక్స్ లెవెల్ అండ్ 7,600 పే లెవెల్ 12 అండ్ GPలో 6,600
ఇలా 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి అంటున్నారు. అండ్ జీపీలో 8 years సర్వీస్ 6,600 పే లెవెల్ 11లో అండ్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ కస్టమ్స్ ఆర్ ఎయిర్పోర్ట్స్ ఇలా ఏదైనా ఆర్థిక చట్టం కింద దర్యాప్తు లేదా సీక్రెట్ ఏజెన్సీలో అనుభవం అయితే ఉండాలి అంటున్నారు. అండ్ ఇంకా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సిఏ ఆర్ సిఎస్ ఆర్ కాస్ట్ అకౌంట్స్ లా లేదా ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా సెలక్షన్ కమిటీకి ఉపయోగకరంగా ఉంచే ఏదైనా ఈక్వల్ డిగ్రీ ఏదో ఒకటి ఉండాలి అంటున్నారు. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అంటున్నారు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కేటగిరీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మ్యాట్రిక్స్ లెవెల్ 11-12 అండ్ శాలరీ వచ్చేసి 78,000 నుండి 2,09,200 వరకు అయితే ఉంటుంది అంటున్నారు. అండ్ ఇక్కడ మీకు కావాల్సినవి ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు లేదా స్టేట్ గవర్నమెంట్ ఆర్ కేంద్ర పాలిత ప్రాంతాలు లేదా స్వయం ప్రపత్తి గల సంస్థలు లేదా నియంత్రణ అధికారులు లేదా పిఎస్యు లేదా యూనివర్సిటీస్ లేదా విద్యా సంస్థలు లేదా పరిశోధనా సంస్థలు మొదలైనవి దాంట్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. అండ్ సారూప్య పోస్ట్ లేదా గ్రేడ్లో పనిచేయడం లేదా జీపీలో 4 years ఎక్స్పీరియన్స్ 6,000 పే లెవెల్ ఆర్ జీపీలో 6 years మ్యాట్రిక్స్ సర్వీస్ అండ్ 6,600 పే స్థాయి లెవెల్ మరియు 5,400 పే లెవెల్ 10 అండ్ జీపీ 6,600 పే లెవెల్ 11లో కనీసం 2 years వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ జీపీలో 8 years ఎక్స్పీరియన్స్ అండ్ 5,400 పే లెవెల్ 10 వచ్చేసింది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, ఎయిర్ఫోర్స్మెంట్ మొదలైన ఏదైనా ఆర్థిక చట్టం కింద దర్యాప్తు లేదా సీక్రెట్ ఏజెన్సీలో సేకరించడంలో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అంటున్నారు. అండ్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సిఏ, సిఎస్, కాస్ట్ అకౌంట్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ బిజినెస్ ఆర్ అడ్మినిస్ట్రేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా సెలక్షన్ కమిటీకి ఉపయోగకరంగా ఉండే ఈక్వల్ డిగ్రీ ఏదో ఒకటి ఉండాలి అంటున్నారు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ డిస్క్రిప్షన్లో అయితే అప్లికేషన్ ఫార్మెట్ ఉంటుంది. అక్కడ అప్లికేషన్ ఫార్మెట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఎలా ఫిల్ చేయాలని ఇప్పుడు చూద్దాం. పైన వచ్చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకుంటున్నారు. అండ్ నేమ్ ఫుల్ లెటర్స్ ఇన్ బ్లాక్ లెటర్స్లో ఉండాలి. అండ్ పోస్ట్ అప్లైడ్ ఇన్ సెపరేట్ అప్లికేషన్ బి సబ్మిటెడ్ ఫర్ సెపరేట్ పోస్ట్. ఏ పోస్ట్కి ఆ పోస్ట్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అండ్ సర్వీస్ విత్ యూ బిలాంగ్ అండ్ స్టేటస్ యువర్ ప్రజెంట్ ఎంప్లాయర్. అండ్ మీరు ఎక్కడైనా అయితే వర్క్ చేస్తున్నట్లయితే అక్కడ చేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. మీరు ప్రస్తుతం ఏ జాబ్ చేస్తున్నారో లేదా అనేది. అండ్ గవర్నమెంట్లో నియామకం ప్రారంభ సేవ అండ్ టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ పోస్ట్ అండ్ పే లెవెల్ అండ్ ప్రజెంట్ బేసిక్ పే ఆర్ పే స్కేల్ అండ్ పే బ్యాండ్ ఇలా సంబంధించినవన్నీ కూడా అయితే ఇక్కడ అడుగుతున్నారు. అండ్ మీ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీరు అక్కడ ఫార్మెట్లో అడిగినవన్నీ కూడా ప్యూర్లీ జెన్యూన్గా ఉన్న మీరు పూర్తిగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అక్కడ సబ్మిట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇంత చేసిన తర్వాత జాబ్ వస్తుంది రాదు అని డౌట్ వద్దు. అండ్ కరెక్ట్గా ఉండండి. ఆ నోటిఫికేషన్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాత మేము ఈ జాబ్కి సెలెక్ట్ అవుతాము అనే కాన్ఫిడెన్స్ ఉంటే మీరు డెఫినెట్గా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.